హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఈ వీడియోలో మీకు ఎక్కడా లేని శివలింగాన్ని చూపిస్తున్నాను. ఎక్కడా లేనిది అంటే ఎందుకు అలాగన్నానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. మహాబలేశ్వర్లో ఉన్న మహాబలేశ్వర్ టెంపుల్ని చూపిస్తున్నాను. ఇది చాలా 5000 ఇయర్స్ బ్యాక్ ఉన్న టెంపుల్ అంట. ఇది టెంపుల్ దగ్గర రాగానే మనకి ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. అగోండి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అటువైపే మనం వెళ్ళాలి. అదే టెంపుల్. ఆ బ్లాక్గా ఉన్నదే టెంపుల్ అన్నమాట. మేము పర్సనల్ వెహికల్లో వెళ్ళాము. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకో ఎక్కువగా కనిపించలేదు నాకు. ఎవరి పర్సనల్ వెహికల్లో వాళ్ళే వచ్చినట్టు అనిపించింది. టెంపుల్కి రైట్ సైడ్లోనే పెయిడ్ పార్కింగ్ ఉన్నది. దానికి 30 రూపీస్ ఛార్జ్ చేశాడు. పార్కింగ్ ప్లేస్ బాగానే పెద్దగా ఉన్నది, కానీ ఎక్కువ వెహికల్స్ ఉండడం వల్ల బాగా టైం పట్టింది వెహికల్ పార్క్ చేయడానికి. టెంపుల్ దగ్గరే ఉన్న పార్కింగ్ కూడా ఉన్నది. అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడంట. బట్ అక్కడ ప్లేస్ లేదు పార్క్ చేయడానికి. మేము రైనీ సీజన్లో వెళ్ళడం వల్ల అక్కడ బాగా వర్షాలకి రెయిన్ కోట్స్ తీసుకున్నాము. రెయిన్ కోట్ అండ్ అంబ్రెల్లా అక్కడ బాగా కంపల్సరీ అయ్యింది. రెయిన్ కోట్స్ అయితే ఈచ్ 200 అయ్యింది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇక్కడ జనరల్గా నవంబర్ అండ్ డిసెంబర్లో వస్తారంట. మీరు కానీ రైనీ సీజన్లో ప్లాన్ చేసుకుంటే ముందుగానే ఇంటి నుంచే రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ అన్నీ పట్టుకొని వెళ్ళండి. ఇంకా ఇప్పుడు మనం వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. ఇలా స్టెప్స్ ఇలా ఉన్నాయి అండ్ కంప్లీట్గా షాప్స్ అనేవి ఉన్నాయి టెంపుల్ అంతాను. మహాబలేశ్వర్లో టెంపులే కాకుండా ఇంకా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బట్ మాకు తిరగడం అవ్వలేదు, టైం సరిపోలేదు. మీరు కానీ వెళ్ళాలి అనుకుంటే అన్నీ బాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నిట్లో ఎక్కడ పడితే అక్కడ రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ అనేది అమ్ముతున్నారు. ఎక్కడైనా ఫిక్స్డ్ కాస్టే పెట్టేశారు, ఇంకా బార్గెన్ కూడా చేయకుండా. మేము సాటర్డే వెళ్ళడం వల్ల వీకెండ్ కాబట్టి చాలా రష్గానే ఉన్నది అనుకున్న దానికన్నా. ఇక్కడ యూజువల్గా అందరూ నవంబర్ అండ్ డిసెంబర్ మంత్లో వస్తారంట. ఆ టైంలో కూల్ క్లైమేట్లో అలా నచ్చే వాళ్ళకి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఈ వర్షం వల్ల మాకు చాలా ప్లాన్స్ అనేవి అవ్వలేదు, వ్యూ పాయింట్స్ ఏవి చూడడం అవ్వలేదు. బెస్ట్ టైం అయితే ఆ టైం అనే అనిపించింది. స్టెప్స్ అయితే ఎక్కువ లేదు, సో పర్వాలేదు. ఓల్డ్ పీపుల్ రావాలనుకున్నా కూడా మెల్లిగా రావచ్చు. టెంపుల్ లోపల రావడానికి డ్రెస్ కోడ్ అయితే ఏమీ లేదు సెపరేట్గా. ఇక్కడ చెప్పల్ స్టాండ్ అని సెపరేట్గా లేదు, అందరూ ఒకదాని మీద ఒకటే పెట్టేశారు. బెస్ట్ ఆప్షన్ అయితే మన ఏ వెహికల్ వస్తామో దాంట్లోనే వదిలేసి టెంపుల్కి రావడం అయితే బెస్ట్ అనిపించింది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ రాగానే మహాబలేశ్వర్ గుడి ఉంటుంది. ఇంకా స్టెప్స్ ఎక్కి రాగానే ఇన్ గేట్ కనిపించింది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇంకా ఎంట్రీ నుంచే లైన్ స్టార్ట్ అయిపోయింది. టెంపుల్ లోపలికి మొబైల్స్ అలౌడే, కానీ టెంపుల్ లోపల మాత్రం వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అవి అలౌడ్ కాదు. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి జనాలు అయితే బాగానే వచ్చారు. మాకు దర్శనంకి 45 మినిట్స్ అలా పట్టింది. జనరల్గా ఎక్కడైనా శివుడు అనేది లింగాకారంలో ఉంటుంది కదా, ఇక్కడైతే రుద్రాక్ష షేప్లో ఉంటుంది. దాని వెనకాతలో ఒక స్టోరీ కూడా ఉన్నది. ఈ స్టోరీ అన్ని స్టోరీస్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. రావణుడు శివుని భక్తుడు. ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకుపోవాలని ప్రయత్నించారు. సహ్యాద్రి పర్వతాల మీదుగా పోతున్నప్పుడు శివలింగం నుంచి 2 నీటి బిందువులు కింద పడ్డాయి. వీటి నుంచి అతిబల్, మహాబల్ 2 రాక్షస సోదరులు జన్మించారు. వీళ్ళిద్దరూ అందరినీ హింసించడం ప్రారంభించారు. మునులను, ఋషులను అందరినీ పీడించేవారు. రాక్షసుల బాధ నుంచి కాపాడమని శ్రీ మహావిష్ణువు కోరారు. వీళ్ళ మొరను ఆలకించిన విష్ణువు అతిబల్ని సంహరించారు. కానీ మహాబల్ని అంతం చేయలేకపోయారు. ఎందుకంటే మహాబలికి ఒక వరం ఉన్నది. మహాబలిని తనకి ఇష్టం లేకుండా ఎవరూ తనని అంతం చేయలేరు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ, విష్ణువు శివుని సహాయం కోరారు. తన ప్రాణాలను వదులుకోవడానికి మహాబలుడు ఒక షరతు విధించాడు. ఈ ప్రాంతంలో శివుడు తనతో కలకాలం ఉండాలని షరతు విధించి తన ప్రాణాలను వదులుకోవడానికి అంగీకరించాడు.
అప్పుడు శివుడు తనతో ఉండటానికి రుద్రాక్ష ఆకారంలో శివలింగంగా కనిపించి ఆ ప్రాంతమంతా మహాబలుని గౌరవించాలని మహాబలేశ్వర్ అని పేరు పెట్టారు. అందుకే ఈ టెంపుల్లో మంచం, త్రిశూలం, డమరుకం ఇంకా రుద్రాక్ష ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం మంచం నలిగినట్లు కనిపించడం, ఇంకా ఆలయానికి ప్రతిరోజు రాత్రి శివుడు వస్తారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. మహాబలేశ్వర్ టెంపుల్ ఆపోజిట్లోనే అతిబలేశ్వర్ టెంపుల్ కూడా ఉన్నది. అక్కడ వీలైనంత వరకు వీడియో నేను తీయగలిగాను. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అతిబలేశ్వర్ టెంపుల్ పక్కనే కమలజా మాత టెంపుల్ కూడా ఉన్నది. అది కూడా చూసేయండి ఈ వీడియోలో. ఆ టెంపుల్ పక్కనే ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా వర్షానికి ఈ వేడివేడిగా పకోడీలు ఎవరికి తినాలనిపించదు చెప్పండి. ఇంకా మేము కూడా ఆర్డర్ చేసుకొని తినేసాము. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.